నమస్కారం. మన వేద సంప్రదాయం ప్రకారం జీవితాన్ని గడపడానికి ప్రధానంగా రెండు దారులున్నాయట. అవే ప్రవృత్తి మరియు నివృత్తి. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నాయా? అసలు ఈ ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి, ఈ రెండిటి వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. జీవితాన్ని ఎలా బ్రతకాలి? అందరితో కలిసి ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలా, లేకపోతే అన్నింటినీ వదిలేసి శాంతంగా ఒంటరిగా ఉండిపోవాలా? మనలో చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న వస్తుంది కదూ. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెళ్తే అది మనల్ని ధర్మంలోని రెండు విభిన్నమైన మార్గాల దగ్గరకు తీసుకెళ్తుంది. సరే, ముందుగా ఈ ప్రవృత్తి, నివృత్తి అనే మాటలకు అసలు అర్థమేంటో చూద్దాం. ఈ పదాలను సరిగా అర్థం చేసుకుంటేనే మన జీవిత గమనాన్ని అవి ఎలా నిర్దేశిస్తాయో స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రవృత్తి, నివృత్తి అనేవి చూడ్డానికి పూర్తి వ్యతిరేక పదాల్లా కనిపిస్తాయి. కానీ ఈ రెండూ వృత్త అనే ఒకే ఒక్క సంస్కృత పదం నుంచి పుట్టాయి. వృత్త అంటే ఏంటి? ప్రవర్తించడం, ఒక పనిలో ఉండటం. అంటే ఈ రెండు మార్గాల మూలం ఒక్కటే అన్నమాట. మరి ప్రవృత్తి అంటే ఏమిటి? చాలా సింపుల్గా ప్రవర్తనం ప్రవృత్తిహి అని చెప్పారు. అంటే ఏదైనా ఒక పనిలో పూర్తిగా నిమగ్నమవ్వటమే ప్రవృత్తి. గౌతమ మహర్షి న్యాయ దర్శనం ప్రకారం మనం మాటలతో, ఆలోచనలతో, శరీరంతో చేసే పనులన్నీ ప్రవృత్తి కిందకే వస్తాయి. ఇది పూర్తిగా లౌకిక జీవితంలో పాల్గొనే మార్గం. ఇక నివృత్తి అంటే నివర్తనం, నివృత్తిహి. ఇది ప్రవృత్తికి పూర్తిగా వ్యతిరేకం. అంటే ఒక పని నుండి తప్పుకోవడం, విరమించుకోవడం. మాట, బుద్ధి, శరీరంతో చేసే పనులను ఆపేసి మనసుని లోపలికి అంటే అంతర్ముఖం చేసుకోవడమే నివృత్తి మార్గం. సరే, అసలు మనిషి ఈ రెండు మార్గాలలో ఒకదాన్ని ఎందుకు ఎంచుకుంటాడు? దీని వెనుకున్న అసలు కారణమేంటి? మన వైశేషిక దర్శనం దీని చాలా అద్భుతంగా వివరిస్తుంది. ఒక పని చేస్తే మనం కోరుకున్న మంచి ఫలితం వస్తుందని మనకు తెలిస్తే దాన్నే ఇష్ట సాధనత జ్ఞానమంటారు. ఆ నమ్మకమే మనల్ని ప్రవృత్తి వైపు నడిపిస్తుంది. అలా కాకుండా ఒక పని చేస్తే మనకు ఇష్టం లేని చెడు ఫలితం వస్తుందని తెలిస్తే దాన్నే ద్విష్ట సాధనత జ్ఞానం అంటారు. అప్పుడు మనం సహజంగానే ఆ పని నుండి వెనక్కి తగ్గుతాం కదా. అదే నివృత్తికి దారితీస్తుందన్నమాట. ఈ రెండు దారులు వేర్వేరుగా ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపిస్తున్నా రెండు వైదిక ధర్మంలో భాగమే. చెప్పాలంటే ఇవి ధర్మానికున్న రెండు వేర్వేరు ముఖాలలాంటివి. ఈ విషయంపై మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఇప్పుడు చూద్దాం. గరుడ పురాణం చాలా స్పష్టంగా చెబుతోంది, ప్రవృత్తి, నివృత్తి రెండూ కూడా వేదాలు అంగీకరించిన మార్గాలేనని. దీనికి సంబంధించి గరుడ పురాణంలో ఒక శ్లోకముంది. అదేంటో ఇప్పుడు విందాం. శ్లోకం ఆడియో ప్లేయర్గానే. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే, వైదిక కర్మ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రవృత్తి, రెండు నివృత్తి. ఇందులో అన్నీ తెలిసి జ్ఞానపూర్వకంగా కర్మలను వదిలేయడం నివృత్తి. ఇక అగ్నిహోత్రం, యజ్ఞాలు, దేవతారాధన వంటివన్నీ ప్రవృత్తి కర్మల కిందకు వస్తాయి. గరుడ పురాణం తర్వాత ఇప్పుడు మనుస్మృతి ఈ రెండు మార్గాల లక్ష్యాలను ఇంకా స్పష్టంగా ఎలా వివరిస్తోందో చూద్దాం. అసలు ఈ దారుల్లో నరిస్తే చివరకు మనం ఎక్కడికి చేరుకుంటామో ఈ శ్లోకం మనకు చెప్తుంది. శ్లోకం ఆడియో ప్లే అవుతుంది. చూశారా ఎంత స్పష్టంగా ఉందో? ప్రవృత్తి మార్గం అభ్యుదయాన్ని ఇస్తుంది. అభ్యుదయం అంటే ఈ లోకంలో సుఖం, అభివృద్ధి, కీర్తి ఇలాంటివి అనమాట. ఇక నివృత్తి మార్గం నిశ్రేయస్సునిస్తుంది. అదే అంతిమ శ్రేయస్సైన మోక్షం. అలాంటప్పుడు ధర్మం అంటే ఏంటి అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి వైశేషిక సూత్రం ఒక అద్భుతమైన నిర్వచనమిచ్చింది. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధిః సధర్మః. అంటే ఏది ఈ లోకంలో అభ్యుదయాన్ని, పరలోకంలో నిశ్రేయస్సును ఈ రెండింటినీ ఇస్తుందో అదే నిజమైన ధర్మం. ఇది ఈ రెండు మార్గాల సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పేసింది. సరే, ఇప్పుడు మనం ప్రవృత్తి మార్గం గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. దీనికి ఆధారం మహాభారతంలోని అనుశాసన పర్వంలో ఉమామహేశ్వరుల మధ్య జరిగిన సంభాషణ. మహాభారతంలో మహాదేవుడు ఉమాదేవితో ఇలా అంటాడు, ప్రవృత్తి లక్షణో ధర్మో గృహస్థేషు విధీయతే. అంటే ప్రవృత్తి లక్షణాలున్న ఈ ధర్మం ముఖ్యంగా గృహస్థుల కోసం
అంటే సంసార జీవితం గడిపేవారి కోసం నిర్దేశించబడింది. మరి ఈ మార్గంలో ఉన్న ఒక గృహస్థుడేం చేయాలి? తన శక్తికి తగ్గట్టుగా దానం చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, సమాజానికి మేలు చేసే పుష్టికర్మలు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచంలోని అన్ని ప్రాణుల మంచిని కోరుతూ బ్రతకాలి. మరి సంపాదన సంగతేంటి? దాన్ని ఎలా ఖర్చు చెయ్యాలి? శాస్త్రం దీనికి కూడా ఒక పద్ధతి చెప్పింది. ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బుని 3 భాగాలు చెయ్యాలట. ఒక భాగం ధర్మానికి, అవసరాలకు, ఇంకో భాగం కామానికి, అంటే మంచి కోరికలు తీర్చుకోడానికి, ఇక 3వ భాగాన్ని మళ్లీ సంపాదన పెంచుకోడానికి, అంటే ఒక రకంగా పెట్టుబడి పెట్టాలన్నమాట. ఇక ఇప్పుడు మనం 2వ మార్గం వైపు వెళదాం. అదే నివృత్తి లక్షణ ధర్మం. దీని గురించి కూడా మహాదేవుడు ఆ సంభాషణలో చాలా స్పష్టంగా వివరించాడు. మహాదేవుడు ఉమాదేవితో ఇంకా ఏం చెప్పాడంటే, నివృత్తి లక్షణస్తు ధర్మో మోక్షాయ తథ్యతే. అంటే నివృత్తి లక్షణాలతో కూడిన ఈ ధర్మం యొక్క ఏకైక లక్ష్యం మోక్షం. ఇది మోక్షం కోసమే చెప్పబడింది. మరి ఈ నివృత్తి మార్గంలో నడిచే ముముక్షువు అంటే మోక్షాన్ని బలంగా కోరుకునే సాధకుడు ఏం చేయాలి? అన్ని ప్రాణులపై దయగలిగి ఉండాలి. ఆశనే బంధం నుండి పూర్తిగా బయటపడాలి. అన్ని రకాల బంధాలను, ఆసక్తులను వదిలేయాలి. ఎప్పుడూ పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి. ఇవి రెండూ చూట్టానికి వేర్వేరు దారుల్లా ఉన్నా వాటి అంతిమ లక్ష్యం ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నత స్థితిని అందుకోవడమే. ఇప్పుడు ఈ రెండింటి సారాంశాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ప్రవృత్తి, నివృత్తి రెండూ మన వైదిక ధర్మంలో సరైన మార్గాలే. ఒకటి ఈ లోకంలో అభివృద్ధిని, అంటే అభ్యుదయాన్ని ఇస్తే, రెండోది అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని, అంటే నిశ్రేయస్సును ఇస్తుంది. రెండూ ధర్మంలో భాగమే. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ 2 ధర్మ మార్గాల గురించి తెలుసుకున్న తర్వాత మన జీవిత ప్రయాణానికి ఈ రెండింటిలో ఏ మార్గం దగ్గరగా అనిపిస్తోంది? ప్రవృత్తి మార్గమా లేక నివృత్తి మార్గమా? ఇది ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన ప్రశ్న.